ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము అక్క బర్త్డే ఇంకా ఒక 1 వీకే ఉంది. అక్క బర్త్డేకి అన్ని డెకరేషన్స్ అన్నీ చూపిస్తాము ఈరోజు. మేము 25 days ముందే స్టార్ట్ చేసాము. అవును, ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాము. సో స్టార్టింగ్ ఏమేమి చేసాము, డెకరేషన్స్ ఎట్లా చేస్తాము అన్నీ చెప్తాము. పార్ట్స్ డివైడ్ చేస్తాము, ఎందుకంటే చాలా ఉంటుంది, చెప్పలేము ఒకే వీడియోలో అంతా కదండి. అవును. సో ఎన్ని పార్ట్స్ డివైడ్ చేస్తాము? 3 to 4 ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ డెకరేషన్స్ ఏమేమి చేస్తామో చూపిస్తాం. ఇవే అన్నమాట మేము అక్క బర్త్డేకి చేసినవి. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో హెచ్ ఎందుకు చేసాము అంటే మెయిన్ రీజన్ హనీ అక్క బర్త్డేకి హెచ్ అండ్ హాసిని కాబట్టి, అక్క పేరు హనీ అండ్ హాసిని కాబట్టి. సో హెచ్తో ఇనిషియల్ హెచ్తో క్యాపిటల్ లెటర్. సో మేము స్టార్ట్ చేసాం హెచ్ని. హెచ్ అయితే నలిగిపోతుందేమో అని భయం అవుతుంది, ఎట్లుంటుందో ఏమో. ఇప్పటికే కాస్త ఉంగిపోయింది అంత మొత్తం. వెనకాల అయితే మేము ఈ పేపర్ వేసాము. ఈ పేపర్ ఏం చేస్తుందంటే గమ్ ఏమైనా స్టిక్ చేస్తే అది చినిగిపోయే వరకు అట్లనే పట్టుకుంటుంది, అస్సలు పోనీదు. ఇప్పుడు మనం అట్ట ముక్కకి డైరెక్ట్ పేపర్ పేస్ట్ చేస్తే మనం చాలా రోజులు 25 days ముందే స్టార్ట్ చేసాం కాబట్టి సో పోతుంది అని, చినిగిపోతుందని మేము ఆ పేపర్ వేసాము. సో క్లీన్గా కూర్చుంది ఇప్పటి వరకు కూడా. సో అక్కకి ఇప్పుడు 14 అయిపోయి 15 years వస్తుంది. నాట్ 15, 51, 15. సో అక్కకి 15 అని కట్ చేసామన్నమాట. సో నెక్స్ట్, సో ఇవి బర్త్డే క్యాప్స్. ఓకే, సో ఇది మా అపార్ట్మెంట్లో ఒక 2 members ఉన్నారు చిన్నపిల్లలు. ఇది ఒక పాప, ఇది ఒక బాబుకి. మాకి యూజువల్గా బాగోదు, అందుకే చిన్నపిల్లలకు పెట్టాము. ఇంకా ఇది వచ్చేసి బర్త్డే గర్ల్కి కూడా పెట్టకపోతే బాగోదని మేమే చేసాం ఈ బర్త్డే క్యాప్స్ కూడా. అన్నీ మేమే చేద్దాం అనుకుంటున్నాను. బెలూన్స్ ఎవరు చేయలేరు కాబట్టి ఎవరు చేయలేరు బెలూన్స్ని, మేమే చేయలేదు, జస్ట్ ఫర్ ఫన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది HANI అని తీసుకున్నాము, కట్ చేసాము మేమే. ఎందుకు అలా కట్ చేసాము అంటే మా దగ్గర లైటింగ్స్, టెంపుల్స్లో లైటింగ్స్ పెడతారు కదా స్తంభాలకి. సో దాని లోపల లైటింగ్స్ ఇక్కడ కట్ చేసి మిడిల్లో లైటింగ్స్ పెడితే అది హోల్స్కి బయటికి క్లీన్గా హెచ్ అని కనిపిస్తుందని HANI హనీ. సో ఒక 4 చేసాము, హనీ అని. సో మేమే కట్ చేసాము. నార్మల్ సిజర్ లేకపోయింది, అందుకే ఒక షేవింగ్ కిట్కి ఉంటుంది కదా సిజర్, అట్లా సిజర్ యూజ్ చేసాము. చాలా నొప్పించింది ఇప్పుడు చేసేటప్పుడు. సో ఫైనల్లీ చేసేసాము. ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూద్దాం ఎట్లా వస్తుందో, ఇవి యూజ్ అవుతాయా లేదా అనేది. సో నెక్స్ట్ ఇవి పక్కన పెడితే మేము ఈ ఫొటోస్ అక్క బర్త్డే అక్కవి చాలా అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి చిన్నప్పటివి, చాలా స్వీట్ మెమరీస్. సో ఇవన్నీ మేము అక్క బర్త్డేకి స్టిక్ చేయాలని చూస్తున్నాము, ఎందుకంటే స్వీట్ మెమరీస్ గుర్తు చేపిస్తే చాలా బాగుంటుంది. ఆల్బంలో పడేసే బదులు అప్పుడప్పుడు ఇలా బర్త్డేకి పార్టీస్కి యూజ్ చేస్తూ ఉంటే ఒక ఫీల్ ఉంటుంది. ఇది చాలా క్యూట్ ఉంది కదా. అందుకే మేము ఇక్కడ రిబ్బన్స్ తీసుకున్నాం. ఏమంటే కొన్ని దానికి అన్నీ వెళ్ళిపోయేప్పుడే మళ్ళీ అతికించాలి. చూడండి అలా రిబ్బన్ అతికించాము. ఇప్పుడు ఇలా అతికిస్తే గాలి వచ్చినప్పుడు ఇలా ఊగుతూ ఉంటే భలే ఉంటుంది. మనం నార్మల్గా స్టిక్ చేసే ట్యాగ్ అవసరం లేదు, నార్మల్గా స్టిక్ చేస్తే కొంత ఫీల్ పోతుంది. సో మేము ఇలా చేసాము. ఈ ఫొటోస్ అన్ని ఎవరిది అనుకుంటున్నారు అసలు? ఈ ఫొటోస్ అన్నీ ఎవరివి? ఇవన్నీ గెస్ చేయండి. మన క్యూట్ బర్త్డే ప్రిన్సెస్ హనీ అక్క. కనిపెట్టారా అసలు? మీరు ఎంతమంది కనిపెట్టారో కామెంట్ చేయండి. సో ఇది చూడండి ఫస్ట్, ఇంకా అప్పుడు చూడండి డేట్ కూడా ఉంది, 4/2/2011. అంటే 1 year కూడా కాలేదు సరిగ్గా. ఒక 6 months 7 months బేబీ అనుకుంటా. ఫోటో అప్పుడు ఇది
వాళ్ళ అమ్మ ఎత్తుకొని చూడండి ఎంత క్యూట్గా ఉందో. దీనికి మొత్తం ఎల్లో అయిపోయింది చూడండి. వర్షంకి నానిపోయింది అది. అవును, అంటే ఇది చూడండి ఎంత బాగుందో. గోపిక కుండ పట్టుకొని బాలే. అక్కడ ఎల్లో కలర్ ఎందుకు వచ్చిందంటే మేము ఎల్లో పేపర్ చూపించాం కదా స్టిక్ అవుతుందని, ఆ పేపర్ వర్షం అట్లనే అట్లనే అతుక్కొని వేసేసి అట్లనే అయిపోయింది కలర్. మేమేం చేయలేము, ఇప్పుడు కట్ చేయాలనుకున్నాను. అదైతే చెయ్యొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇది కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఫోటో మొత్తం. బాగా వచ్చింది, పర్వాలేదు, ఒళ్ళే పెట్టేసాం. నెక్స్ట్ మాత్రం చూడండి ఎలా నవ్వుతుందో. చాలా చూడండి ప్లాంట్ పట్టుకొని ఒక ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. అండ్ ఇక్కడ చూడండి నోట్లో చెయ్యి. మీరు మెయిన్ చూడాల్సింది ఎక్స్ప్రెషన్స్ ఫేస్ లో. ఇది చూడండి నోట్లో చెయ్యి పట్టుకొని ఎలా ఉందో, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఒక్కొక్క ఫోటో స్లైడ్ ఆడుతుంది. ఊర్లోనే ఏమో కానీ నాకు తెలీదు అంతగా. రామ్నగర్లో ఇది చూడండి స్లైడ్ ఎంత బాగా ఆడుతుందో అని పెట్టి. ఎక్స్ప్రెషన్స్ బర్త్డే, ఇప్పుడు బర్త్డేకి అతికిస్తున్నాం. ఇది కూడా బర్త్డే బాగుంది కదా. వాటి కాన్ఫిడెన్స్. సో ఇవన్నీ పక్కన పెడితే సో మనం చూపించాల్సింది ఏది? రిటర్న్ గిఫ్ట్స్. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసాయి. 1 2 3 4 ఇది ఊడిపోయింది చూడండి ఎలా ఊడిపోయింది. ఇది వచ్చేసి మా ప్రిన్సెస్ కి పక్కన పెట్టేద్దాం ఫస్ట్ దాన్ని. పోతుంది. సో వీటి లోపల ఏం పెట్టామనేది చూపిస్తుంది నేహా ఇప్పుడు. చూడండి ఇలా ఓపెన్ చేసేస్తాను. ఇక్కడ ఒక రామ్ చరణ్ది, మహేష్ బాబుది అవన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని రాసాం. ఇక్కడ ప్లేస్ పెట్టడానికి అలా రాసాం. అసలు అని వాళ్ళు వచ్చారు అని ఎప్రిషన్స్ ఉండాలి కదా, అందుకే అలా రాసాం. ఇది చూడండి జెల్లీతో ఆడుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటుందో ఇది. టైం పాస్ గేమ్. అవును, స్కూల్లో ఏదైనా బోర్ కొడితే సార్ లెసన్ చెప్తూ ఉంటే, మ్యామ్ లెసన్ చెప్తూ ఉంటే బోర్గా ఆడుకోవచ్చు. చాక్లెట్ వేసాం, కానీ ఇవి డేట్ ఉంటాయా లేదా అని భయం వేస్తుంది. అదే లేదు, మా ఇయర్ అయిపోయే వరకు ఉంది, 25 వరకు. ఇప్పుడు మళ్ళీ అన్ని లోపల పెట్టేద్దాం, లేకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అని. సో ఒక ప్యాకెట్లో ఒక్కొక్కటి పెట్టాము జెల్లీని. సో టోటల్ అపార్ట్మెంట్లో మాకు అంతగా ఎవరు పెట్టేసేసి ఇక్కడ అది లోపలికి పెట్టేసాం అనమాట. ఒక క్యారీ ఇది చూడండి ఎంత బాగుందో ఇలా పట్టుకోవడానికి. ఎస్, అలా స్టిక్ చేయాలి, అది ఇరిగిపోయింది ఇప్పుడు. అందుకే ఇది చూపించాను మీకు. మళ్ళీ వేరే ఓపెన్ చేయాలంటే తలకాయ నొప్పి. ఈ బర్త్డేకి అని చెప్పాను కదా, దీని లోపల ప్రిన్సెస్కి ఇది హనీ బర్త్డే దానికి. ఇప్పుడు ఏముందనేది చూపిస్తాను చూడండి. దీనికోసం మనం ఓపెన్. సో ఇది గిఫ్ట్ మా అక్కకి. అండ్ గిఫ్ట్ కూడా మళ్ళీ ఎందుకు చూపిస్తాం. ఇక్కటే ఇస్తే బాగోదు. అవును, మళ్ళీ వస్తానే చాక్లెట్ వేసాం, అదే చాక్లెట్ లాంటిది ఇది వేసాం. ఎందుకంటే సేమ్ కలర్స్ దొరికాయి మాకు, చిన్నవి చేసాం. మనీ వేసాం, ఫేవరెట్ ఒక 50 రూపీస్ వేసాం. అవును చూడండి 20 10 అన్ని నలిగిపోయాయి, చాలా రోజులు అయింది. అండ్ ఇంకో జెల్లీ కూడా వేసాం, 2 జెల్లీస్ వేసాం. బర్త్డే గల్కే లేకపోతే బాగోదు. అవును, అందుకే ఇంకా లోపల పెట్టేద్దాం, మళ్ళీ పోతాయి ఇవి. మనం ఏమైనా పెట్టుకోవచ్చు, మీరు కూడా దీన్ని హోమ్ మేడ్ చేయొచ్చు. సో ఇవి చాలా యూజ్ఫుల్ అవుతాయి మనకి. కప్స్ ఉంటాయి, అన్నింట్లోనూ ఉండొచ్చు. మేబీ ఐ థింక్ సో, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో పెట్టేద్దాం, ఇంకా క్యాప్ పెట్టేసి. సో క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు గిఫ్ట్ చూపిస్తాం మీకు. గిఫ్ట్ ప్యాకింగ్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాలంటే తలకాయ నొప్పి. సో ఓపెన్ చేస్తాం మీకోసం. ఎందుకంటే మీరు ఎవరికైనా చూపించచ్చు, హనీకి కూడా చూపించచ్చు అని మా ఆలోచన వచ్చింది. అందుకే ముందే ప్యాక్ చేసేసాము ఇది మొత్తము. అంటే హోమ్ మేడ్ వాళ్ళ గిఫ్ట్ మేము అమెజాన్లో పెట్టాం. అది ఏంటనేది గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. ఇది గిఫ్ట్. ఇంకా సో గిఫ్ట్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అవును, సో మీకు కూడా సస్పెన్స్ అది. అవును, గెస్ట్ చేసి కామెంట్లో
నిజంగా పెట్టాలి. మీకు ఆ గిఫ్ట్ నచ్చితే కామెంట్ మీరు అడగచ్చు, మేము చెప్తాము గిఫ్ట్ ఎక్కడ చేశారు ఏమి అని డీటెయిల్స్ చెప్తాము. నచ్చింది ఎక్కడ కొన్నారు అని కామెంట్ చేస్తే మాత్రమే, లేకపోతే నేను చెప్పను. అవును, మీరు అలా అన్నారంటే నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఓకేనా? బాయ్. బాయ్ ఫ్రెండ్.